మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో ఇవాళ విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. నిన్న ఎమ్మెల్సీ పోచంపల్లి ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన ఇంటికి నోటీసులు అంటించారు. ఇవాళ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో విచారణకు రావాలని నోటీసులు తెలిపారు. ఇందులో భాగంగా మొయినాబాద్ పిఎస్ కి పోచంపల్లి చేరుకున్నారు. కాసేపట్లో ఆయనను ఫామ్ హౌస్ లో కోళ్ల పందాల కేసులో పోలీసులు విచారించనున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని తోలుకట్ట గ్రామంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో నిర్వహణ కేసులో పోచంపల్లిని పోలీసులు ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు దాదాపు 64 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇదిలా ఉంటే మరోవైపు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి భద్రత సిబ్బందిపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న నోటీసులు ఇచ్చేందుకు పోచంపల్లి ఇంటికి వెళ్లిన పోలీసులను అక్కడి పోచంపల్లి భద్రత సిబ్బంది అడ్డుకున్నట్లు తెలుస్తోంది. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న ఆరోపణలతో మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. రైట్ గా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చేరుకున్నారు. ఇక ఆయననైతే విచారించబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అందిస్తారు. మొయినాబాద్ పోలీస్ స్టేషన్ విచారణకు కొద్దిసేపు క్రితమే ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. అయితే తోలుకట్టలో ఫిబ్రవరి 11న ఏదైతే కేసు నమోదైందో ఆ కేసు విచారణకు సంబంధించి గతంలో కూడా ఫిబ్రవరి 13వ తేదీన మొదటి నోటీసులు అందజేశారు. అయితే ఆ సమయంలో 16వ తేదీన తన అడ్వకేట్ తో సహా దానికి సంబంధించిన వివరణ కూడా అందజేశారు. ఏదైతే ఫామ్ హౌస్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పందెం కోళ్లు దొరకడం, అక్కడ దూరం ఆడుతుండటంతో ఈ కేసుకు సంబంధించి అక్కడ ఫామ్ హౌస్ లో మొత్తం 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ లో మొత్తం కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కావడం. అయితే 11 ఎకరాల ఫామ్ హౌస్ సంబంధించి వర్ర రవికుమార్ రెడ్డి అనే వ్యక్తికి శ్రీనివాస్ రెడ్డి లీజ్ కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత రవికుమార్ రెడ్డి మరో ఇద్దరికి కూడా లీజ్ కి ఇచ్చినట్టుగా నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ జరుగుతున్న ఇల్లీగల్ కార్యక్రమాల పైన మొయినాబాద్ పోలీసులు విచారించిన నేపథ్యంలో మరోసారి ఏదైతే లాయర్ తో ఇచ్చినటువంటి నోటీసులకు ఏదైతే పోలీసులు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలనేస్తే రెండోసారి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి నిన్న నోటీసులు కూడా అందజేశారు. నిన్న మాదాపూర్ లోని అతని విల్లాకు చేరుకున్న పోలీసులకు అక్కడ కొంత హైడ్రామా నెలకొంది. అక్కడ ఉన్నటువంటి విల్లాకు సంబంధించిన పర్సనల్ సెక్యూరిటీ ఉందో పోలీసులను అనుమతించలేదు. మొయినాబాద్ పోలీసులను అనుమతించకపోవడంతో మాదాపూర్ పోలీసులను కూడా ఆశ్రయించారు. దీంతో మాదాపూర్ పోలీసులు చేరుకోవడం, ఆ తర్వాత పోలీసులను లోపలికి ఎంట్రీ ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన విల్లా అతను లేకపోవడంతో శ్రీనివాస్ రెడ్డి విల్లాకి నోటీసులు కూడా అంటించారు. ఆ తర్వాత నోటీస్ కాపీకి సంబంధించి వాట్సాప్ ద్వారా పంపించారు. ఇవాళ తప్పనిసరిగా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్న నేపథ్యంలో తప్పనిసరిగా ఇవాళ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి అయితే విచారణకు అయితే హాజరు అయ్యాడు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం ఏదైతే ఒక ప్రెస్ నోట్ కూడా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి విడుదల చేశారో ఆ ఫామ్ హౌస్ లో జరుగుతున్నటువంటి ఇక్కడ ఇల్లీగల్ వ్యవహారాలు జరగట్లేదు అనేది మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. తన మీద రాజకీయ కక్షతోనే కావాలని నా మీద కేసు నమోదు చేయించారనే అంశాన్ని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరి ఇవాళ విచారణకు హాజరయ్యారు. మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. మొయినాబాద్ తోల్కట్టలోని ఏదైతే 11 ఎకరాల శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ లో ఇప్పటికే దూరం ఆడడం, ఆ కోళ్ల పందాలకు సంబంధించిన వ్యవహారాలు అన్నిటి కూడా ఎటువంటి పోలీసులు అన్నింటినీ కూడా గుట్టురట్టు చేయడం, ఈ కేసులో ఇప్పటివరకు 61 మంది పేకట్ రాయలు, ఇటు ఆ పందెం రాయలు మొత్తం కూడా అరెస్ట్ కాపాడడం, 84 కోళ్లను కూడా సీజ్ చేశారు, కొంత డబ్బును కూడా సీజ్ చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 10 ఏళ్ళ హయాంలో మొత్తం ఈ ఫామ్ హౌస్ ఏదైతే ఇల్లీగల్ గా కార్యక్రమాలు జరిగినట్లుగా గుర్తించిన నేపథ్యంలో వాటన్నిటిపైన విచారించేందుకు మొయినాబాద్ పోలీసులు ఎదుట ప్రస్తుతానికి అయితే పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. వీటన్నిటికీ అంశాలకు సంబంధించి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ సంబంధించి లీజు వ్యవహారంతో పాటు అక్కడ జరుగుతున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిపైన ప్రస్తుతం పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని మొయినాబాద్ పోలీసులు అయితే ప్రశ్నిస్తున్నారు. సాయంత్రం వరకు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని విచారించబోతున్నారు. రైట్ అమ్మ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.